మా ఊళ్ళు 100 రూపాయలు అంటే నిజాంపేట నుంచి గవర్నమెంట్ ఏముండవు సార్. సార్ ఒక మాట గుల్రాయ్ గారు మటర్ చేస్తాడు, మనిషిని వదులుతారా లోపలే చేస్తారు. గవర్నమెంట్ ఏముంది గుల్రాయ్ గారు ఎవడు తరగా పాల్గొడతాడు కేసే కదా. పేరు నాని కొడితే కేసును, గుల్రాయ్ కొడితే కేసు లేదనేది కాదు. కేసే కదా. రెండోది ఆయన డైరెక్ట్ ఆయన ప్రోగ్రాం కాదు ఇది, మాదే ప్రోగ్రాం. అతనేమో ఎవరో ప్రోగ్రామ్ లో దొరుకుతున్నాడు. అతను కాదు కదా. మేము వైలేజ్ మేము బ్లఫ్ చేయలేము. మేము అతను ముందే నేను ఫలానా ప్రోగ్రామ్ నాది ఇక్కడ అని ఇచ్చారు కదా మీకు. ఎవడో ఇచ్చాడా రేపు మామూలుగా జనవరి నుంచి కూడా వచ్చేయండి. మా దగ్గర కూడా రాధాకృష్ణ మంది ఉంటున్నాయి. డీజీపీ ఎవరైనా నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు ఆయన ఎస్పీ గారు. మళ్ళీ కాల్ బ్యాక్ చేయలేదు. డిఎస్పీ గారు పొద్దున చేస్తే సార్ క్లాష్ కాదు మరి ఏమన్నా ప్రోగ్రామ్స్ ఖాళీ ఇంటికి చేసుకుంటారా? ప్రతి బొమ్మ కాడ 8 బొమ్మల కాడ మీటింగ్ చెప్పాల్సి మీరు అనగలరా? ఆ ఉద్దేశం ఏంటంటే అది పని చేయడం చేత కాదు, కానీ ఈ ప్రోగ్రాం చెడగొట్టాలని చెప్తే వేరే ఉండదు. ఏమన్నా అతని క్లాష్ ఏంటి అబ్జెక్షన్ చేస్తాడు? మీరు ఉంటారు బాబు ఎట్లా అవుతే అలరైపోతాను. ముందు లేదని చెప్పారు కదా మీరు. మీకు ఇవ్వట్లేదు, ఓన్లీ రాధారంగ మిత్రమండలి అని చెప్పారు. చేసుకోమన్నారు. బాగా పోలీసు కూడా తలగా అంటే అసహ్యంగా ఉంటుంది. ప్రజలు మంచిగా మాట్లాడుకోరు ఎదురు బాబు అని మీరు అది చెప్పుకుంటారు. మళ్ళీ చెప్పి ఇచ్చేద్దాం సార్, సాయంత్రం సార్ వాళ్ళు రావాలి సార్, సాయంత్రం నేనుకే అన్నా. మీరు కాదు సార్, అతను కూడా ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఏమంటే రేవతి చూసుకుని మీరు నిజాంపేట చూసుకుని వెళ్ళిపోండి. వాళ్ళు మెల్లగా ఈ 2 చూసుకుని మెల్లగా మీకు వాళ్ళకి ఒక అరగంట గంట తేడా. అదే మరి మానే ఉంది. ఇప్పుడు రేవతి నిజాంపేట చూసుకుని వెళ్తారు సార్. మేము ముందు ఇచ్చాం చెలకలపూడి వెళ్తాం అని అనట్లేదు కదా. వాళ్ళ అయిపోయింది కూడా చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా, అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతున్నా. రాజకీయ నాయకుడు ఇవన్నీ పక్కన పెట్టు, కనీసం మనిషిగా మానవత్వం ఉన్న వ్యక్తిగా ఇది నువ్వు ఎలా సమర్థిస్తున్నావు అని అడుగుతున్నాను ఈరోజు. అంటే ఒకసారి మనం ఆలోచించుకుని చూసుకుంటానండి. మొన్న రీసెంట్గా చూసాం, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను కట్టి ఎక్కడా కూడా పేదవాడికి ఆ వైద్యాన్ని దగ్గరికి చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి ఈరోజు పీపీ విధానంలో అతను వదిలేసిన మెడికల్ కాలేజీని అన్నింటినీ కూడా కట్టి తిరిగి వాళ్ళకి పేదవాడికి వైద్యం అందించాలని మంచి ఉద్దేశంతో తీసుకొస్తే నువ్వు బయటకు వచ్చి అదే ఎవరైతే టెండర్ వేస్తారో వాళ్ళు నేను అరెస్ట్ చేస్తాను అని చెప్తున్నావు. అంటే ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నావు? అంటే ఇంతకు ముందు కూడా అలాగే బెదిరించావు, ఇప్పుడు బెదిరిస్తూనే ఉన్నావు. అంటే వచ్చేసరికి నేను వస్తాను బెదిరిస్తున్నాను అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తే ఈరోజు నిన్ను చూసి భయపడిపోయేవాళ్ళు, నిన్ను చూసి బెదిరిపోయేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ లేరు. నేరాల్ని ప్రోత్సహించే పరిస్థితి నీదైతే నేరాలను అరికట్టడానికి ఇక్కడ ఉన్నది CBN. దయచేసి అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో. ఎలా అరికట్టాలో మాకు తెలుసు, అరికట్టడానికి ఎవరు ఇక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రప్పా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఈరోజు ఒక పోక్సోలో చిన్నపిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసిన
రోడ్డు మీద నడిపించే తీసుకెళ్తాం. నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసినా వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్ళి రోడ్డు మీద ప్రతి ఒక్కడికి వీడు ఇలాంటోడు, వీడు రౌడీయిజం చేస్తున్నాడు, ఇలాంటి వాడు వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం. అలాగే తీసుకెళ్తున్నాం కూడా. రౌడీ షీటర్ని కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము నడిపిస్తున్నాం. ఇష్టానుసారంగా చేసుకుంటాము, మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము, ఎవడో అడ్డొస్తాడో చూస్తామని మీరు అనుకుంటే రండి, మేము చూసుకుంటామని మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది. ఎవడు పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు మీరు కాదు, ఇక్కడ ఉన్నది సిబిఎన్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లోని లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ రోజుకి కూడా మేము చాలా ధైర్యంగా చెప్తున్నాం, క్రైమ్ రేట్ కూడా 4% మేము తగ్గింది.